హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా. స్టార్టింగ్లో రేపు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోబోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి. అందుకోసం అని చెప్పేసి షాపింగ్ చేసాము చిన్నగా. ఆ షాపింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలు అవి అంతా వెళ్ళిపోయిన తర్వాత, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసుకుంటున్నానండి. వాళ్ళ పనులలో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి టైం కుదిరితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా లేదు అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి నిదానంగా నా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసి పూజ అది చేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కోసారి వాళ్ళు వెళ్ళకముందు అవుతూ ఉంటాయి, ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో మీషో హాల్ కూడా ఉందండి, ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి. ఈరోజు కూడా కుర్తా సెట్ అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది. అది మీకు వీలైతే రేపటి వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగుంది. 500 చేంజ్ పడిందండి. 502 రూపీస్ ఎంతో. క్వాలిటీ అయితే ఆసమ్ నిజంగా. మొత్తం సెట్ మనకి ప్యాంటు, చున్నీ, కుర్తీ 3 కూడా వచ్చాయి 500కి. చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది. అందరికి ఇష్టమైన కలర్ పర్పుల్ కలర్ అండి. ఆ కలర్లో అయితే తీసుకున్నాను. షేర్ చేస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో. అయితే ఈరోజే వచ్చిందనమాట. ఓపెన్ చేసి చూశాను. మీకు రివ్యూ అనేది రేపటి వీడియోలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. మనకి రేపు శుక్రవారం, శ్రావణ శుక్రవారం 3వ వారం కదా అండి. అందరూ కూడా వీలు లేని వాళ్ళైతే 2వ వారము మామూలుగా చేసుకుంటూ ఉంటారు. వీలున్న వాళ్ళందరూ కూడా దాదాపు కూడా 90% కూడా 2వ వారమే పూజ చేసుకుంటూ ఉంటారండి. 2వ వారము కుదరని వాళ్ళు 3వ వారం చేసుకుంటూ ఉంటారనమాట. అలా నాకొకటి ఏంటంటే 2వ వారము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాను. 2వ వారం పూర్తి చేసుకుంటేనే అదొక చేసుకున్న ఫీల్ ఉంటుంది. బాగా చేసుకున్న, సింపుల్గా చేసుకున్న, మనం చేసుకున్నాము అన్నది ఒక ఫీల్ అయితే ఉంటుంది. 3వ వారం అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదండి. ఇంకా మా ఫ్రెండ్కి 2వ వారం అయితే కుదరలేదు. ఆ వారం నేను చేసుకున్నాను. 3వ వారం అంటే రేపు శ్రావణ శుక్రవారము మా ఫ్రెండ్ అయితే చేసుకుంటుంది. అందుకోసం షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ కూడా పెట్టుకుంది ఈరోజు అయితే. ఇంకా నేను రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి. తన దగ్గరికి అయితే వెళ్తే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. నేను ఇంకా తను వంటలు, డెకరేషన్ ఇదంతా ఉంటుంది కదా. రేపు మార్నింగే వెళ్ళిపోతాను. 8కి అంతా వెళ్ళిపోతానండి. పిల్లల్ని స్కూల్కి కూడా పంపించట్లేదు. ఇంకా వాళ్ళని స్కూల్లో వదిలానంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ తీసుకురావడము, లంచ్ తినిపించడము ఇదంతా ఉంటుంది. అది కాక మా హస్బెండ్కి కూడా వీలు ఉండదండి. చెప్పలేము ఏ టైం ఎట్లా వస్తుందో, తను కన్వీనియంట్గా ఉంటారో దగ్గరగా ఉండరో తెలియదు. కాబట్టి చేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. ఇద్దరిని కూడా, పురుషుని కూడా స్కూల్కి పంపించట్లేదు రేపైతే. ఏమేమి తీసుకున్నాను, ఎలా షాపింగ్ చేశాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ అయితే చేయొద్దని. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను మార్నింగ్. ఈరోజు గురువారం కదా, బాబాకి నేను చిన్నగా పూజ అయితే చేసుకున్నాను. మామూలుగా దీపారాధన అయితే పెట్టుకున్నానండి. గురువారం కూడా మొత్తం ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే నాకు చాలా మంచిగా ఉంటుంది. గురువారం కూడా గుడికి వెళ్తూ ఉంటాము. ఇంకా వీలు లేనప్పుడైతే వెళ్ళలేమండి. వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్తాము. టైం ఉంది అంటే ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళడానికి చూస్తామన్నమాట. ఇంకా చూసారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. పూజా మందిరంలోకి వచ్చేసి ఇంకా స్నానం చేసేసిన తర్వాత ముందు రోజు చేసినవన్నీ కూడా నీట్గా తీసేసి పువ్వులు అవన్నీ కూడా ముగ్గు అయితే చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ ముగ్గు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గురువారం కాబట్టి మనకు రేపు 3వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఏవి కూడా పూజా మందిరంలో క్లీన్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ పూజా మందిరంలో క్లీన్ చేసుకుంటున్నానండి. తడిబట్ట పెట్టేశాను. ఇదంతా ముగ్గు ఉంది కదా, నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. బాగా రబ్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే ఇది స్టిక్కర్కి లైన్స్ లాగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆరిన తర్వాత కూడా మీకు తెలుస్తుందండి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఆ లైన్స్లో ఎక్కడైతే ముగ్గు ఉంటుందో
అక్కడ వెళ్ళదండి, బయటకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అయినా కూడా నేను బాగా రబ్ చేసి తుడుస్తాననమాట. అప్పుడే క్లీన్గా వెళ్తుంది, పోతుందనమాట. మనం ముగ్గు వేసుకున్నా బాగుంటుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే డిస్టర్బెన్స్ అన్నీ వస్తాయండి. నేను ముందు రోజు ఇవ్వాలి అనుకుంటాను. ఇంకా నా వ్లాగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు చేసినవి మాత్రమే ఉంటాయి. ముందు చేసినవి ఎప్పుడు ఉండవండి. అప్పటికప్పుడు ఫ్రెష్గానే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను నేనైతే. ఇంకా అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు షూట్ చేయడము, ఎడిట్ చేయడము ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా కుదరదండి. ఈరోజు కూడా లేట్ అయిపోయింది నాకు తెలిసి. నిన్న షాపింగ్కి వెళ్ళి అంతా తిరిగాము. ఇంకా బయట పానీపూరి అవి తిన్నామన్నమాట. కొద్దిగా నీరసంగా అయితే ఉంది. నిన్న మాకు క్లైమేట్ కూడా కొద్దిగా ఎండగానే ఉండిందండి. మళ్ళీ కాసేపటికి కూల్గా అయితే ఉండింది. ఇంకా అమ్మవారిది ఐడల్ ఉంటుంది కదా, బొమ్మ అంతా కూడా శారీ డ్రేపింగ్ అన్నీ ఉంటాయి కదా, అది ఒకటి తీసుకున్నాము. అమ్మవారిని కూర్చోబెట్టడానికి తామర పువ్వులాగా ఒకటి ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాము. శారీస్ షాపింగు, ఆ బ్యాంగిల్స్ ముత్తైదులకు ఇవ్వడానికి, ఇలా అన్నీ కూడా నిన్ననే తీసుకున్నాము. ఇంకా ఈరోజు గురువారం అంటే అప్పటికప్పుడు అంటే అన్నీ కావండి మనకి. అందుకని చెప్పేసి 2 డేస్ ముందే తీసుకుంటే ఫ్రీ అయిపోతామన్నమాట. నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి తను నిన్న ఆఫ్టర్నూన్ 3కి అలా వచ్చింది. ఇంకా 3కి వచ్చినప్పటి నుంచి ఇంకా మాకు 5:45 దాకా అయ్యిందండి. నేను ఇంటికి వచ్చేసరికి, వాళ్ళు వెళ్ళేసరికి 6:30 దాకా అయ్యింది. ఇంకా కొద్దిగా వర్క్ ఉంటే అది కూడా చూసుకొని తనైతే ఇంటికి వెళ్ళిపోయిందనమాట. నేను వీలున్నంతలోనే షూట్ చేశాను. నేను ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడ తీసుకోవడము, చూడడము ఇదే ఉండింది కాబట్టి ఎక్కువగా కూడా షూట్ చేయలేదు. రేపైతే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాము నేను మా ఫ్రెండ్ అని చెప్పేసి రేపటి వీడియో అయితే ఉంటుంది. అది మిస్ కాకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే చూసి ఏ విధంగా చేసుకున్నాము అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడండి. మీషో హాల్ కూడా సపరేట్గా ఉంది, ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని వీడియోస్ యాడ్ చేయాలి, అవి కూడా ఈ వీడియో అప్లోడ్ పెట్టగానే అవి కూడా యాడ్ చేస్తాను ప్లేలిస్ట్లో, మీరు చూసేయచ్చు. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కోడ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా బాగుంది కదా ముగ్గు, నాకైతే నచ్చింది. ఇలా నేను పటాలు హ్యాంగ్ చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది అనమాట వర్క్ అనేది. పటాలు మీరు ముందు చూసినట్లయితే బాబాని, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టాను కదా. ఇంకా పటాలు కూడా కింద పెట్టుంటే ఒకవేళ అవి కూడా తీసి పెట్టుకోవడము, క్లీన్ చేయడము, మళ్ళీ అరేంజ్ చేసుకోవడం ఇదంతా ఉండేదన్నమాట. నేను మీషోలో ఆ వాల్ హుక్స్ తీసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. మీరే చూసారు కదా, జస్ట్ అలా అవి విగ్రహాలు తీసేసి మాత్రమే క్లీన్ చేసుకోగలిగాను. లేదు అంటే పటాలు తీయడము, తుడచడము, మళ్ళీ అరేంజ్ చేసుకోవడము ఇదంతా ఉంటుంది. అందరికీ కూడా శ్రావణ 3వ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ముందుగానే వరలక్ష్మి వ్రతము పోయిన వారం జరుపుకోకుండా ఉంటే ఈ వారం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఏ విధంగా చేసుకున్నాను సింపుల్గా అని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడండి, ఏ విధంగా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, పూజ అయితే ఉన్న పువ్వులతోనే ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు. అమ్మవారికి పూసలది దండ అలాగే ఉంచేసాను, బాగుంది కదా అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి మళ్ళీ తీయచ్చు అని చెప్పేసి. షాపింగ్కి వచ్చామని చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహాలు, పీటలు ఇలా మొత్తం కూడా తామర పువ్వులాగా అన్నీ చూస్తున్నారు కదా. ఇందులో మేము ఏం తీసుకున్నామో అన్నది కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తాను. చూడండి, పింక్ కలర్ అండి, ఇదైతే చాలా బాగుంది. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట, 6 ఇంచెస్ దాకా ఉంటుంది ఇది. ఆ పింక్ కలర్ అయితే చూసాము. ఇక్కడ కూడా ఇది ఉంది కానీ అరేంజ్ చేసి మొత్తం కూడా అంటే అంతగా అనిపించలేదండి. ఇంకా అక్కడ చూసేసి మరలా అక్కడ అదైతే తీసుకున్నాం పింక్. ఇంకా లోటస్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాం. శారీ షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇది టిష్యూ అనమాట. ఇక్కడ మనకి
ఎంజీఆర్‌లో మాకు రాజంపేటలో కేజీ సేల్ అయితే నడుస్తుందండి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా. రాజంపేటలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! శారీస్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఈ కలర్ అయితే ఇదైతే తీసుకున్నాం మేము శారీ అయితే పెట్టడానికి అమ్మవారికి. జస్ట్ పెట్టడానికే అండి. అరేంజ్ చేయడం అన్నీ కూడా ముందు ఆ ఐడల్‌కే వచ్చింది కాబట్టి ఇంకా ఏం లేదు. అమ్మవారికి పెట్టడానికి ఇది లావెండర్, పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాం మేమైతే. కేజీ సేల్ నడుస్తుందని చెప్పాను కదా! ఆ కేజీ సేల్‌లో కూడా 3 శారీస్ అయితే వచ్చాయి. ఇవే అండి అవి. షైనింగ్ ఉన్నాయి కదా! అవైతే తీసుకున్నామనమాట ఇవి. 3 అయితే వచ్చాయి కేజీ సేల్‌కి. శారీస్ చెప్పాను కదా! ఎక్కువ షూట్ చేయలేదండి. బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. వాయినాలు ఇవ్వడానికి, మేము వేసుకోవడానికి అన్నీ కూడా. అన్నీ తన దగ్గరే ఉంచేశాను నేను. అక్కడికొచ్చిన తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా ఎంజీఆర్‌లో ఇలా అమ్మవారినైతే రెడీ చేస్తున్నారు. వచ్చే శుక్రవారం అంటే రేపటి కోసమైతే. అన్నీ కూడా ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా కూడా ఉంటుంది అమ్మవారికి కూడా. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా అయితే చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తానండి. ప్లీజ్ మన ఛానల్‌లో వ్లాగ్స్ అన్నీ చూడండి. మీకు నచ్చుతాయి. మీషో హాల్స్ కూడా ఇంతకు ముందు ముందు వస్తూ ఉంటాయండి. ఆ వీడియోస్ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.